morning. Today we're going to see decimator. Okay, Nama? We're going to see decimator, right? సో డెసిమేటర్ గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి డౌన్ శాంప్లర్ గురించి తెలుసుకుందాము, రైట్? ఆల్రెడీ డౌన్ శాంప్లర్ గురించి మనం చెప్పుకున్నాము. ఒకసారి క్విక్ రీజన్ చేసుకుందామండి డౌన్ శాంప్లర్ అంటే ఏంటో, రైట్? సో డెసిమేటర్ గురించి తెలియాలంటే ముందుగా వీఆర్ గోయింగ్ టు డీల్ డౌన్ శాంప్లర్. ఓకే, సో నౌ డౌన్ శాంప్లర్ అంటే అసలు ఏంటి? వాట్ యు మీన్ బై ఏ డౌన్ శాంప్లర్? See, let us suppose this is a system. This is a system. Let us suppose this is a system. Okay. ఈ సిస్టమ్ కి ఇన్పుట్ ఇచ్చానమ్మా ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్, రైట్? దిస్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్. సో ఇన్పుట్ నేను ఎక్స్ ఆఫ్ ఎన్ అని ఇచ్చానమ్మా సిగ్నల్, రైట్? విత్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్. విత్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అంటే ఇన్పుట్ సిగ్నల్ is sampled at a frequency fx. Okay, Rama? So I call this time period as sampling time tx. Sampling time tx. Okay, then ante sampling time means distance between two successive samples is called sampling time, sampling period, right? ఇది మనకి sampling period అన్నమాట. ఇది distance between two successive samples, sampling period tx. So fx equal to inverse of tx, right? సో ఇన్పుట్ సిగ్నల్ ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ అమ్మా. ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ శాంపిల్ చేశాను, ఇది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్, రైట్? అయితే ఇది నేను ఒక సిస్టమ్కి ఇచ్చాను అనమాట. ఇది నేను ఒక సిస్టమ్కి ఇచ్చాను. సిస్టమ్కి ఇస్తుంటే సిస్టమ్ విల్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఆన్ ఇన్పుట్ సిగ్నల్ అండ్ ప్రొడ్యూసెస్ సమ్ అవుట్పుట్ సిగ్నల్. ప్రొడ్యూసెస్ an output signal, right? This output signal I call it y of n. I call it y of n. Okay, Nama? And then y of n అంటున్నాను అనమాట, రైట్? లెట్ us suppose fy is a sampling period of output signal. అంటే సిస్టమ్ ఏం చేసిందండి? ఇది ఇన్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ ని మార్చింది. ఓకే, ఇన్పుట్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ ని మార్చింది. సో fy is the output signal. fy is the output signal. గమనించండి, fx అనేది ఏంటి అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, fy అనేది ఏంటి అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్వై అని అర్థం కావాలన్నమాట. ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్వై. ఓకే, అయితే ఒకవేళ కనుక అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అన్నది ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కనుక తక్కువ ఉంటే, అంటే if fy output sampling frequency fy is less than input sampling frequency fx. Okay, అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉందనుకోండమ్మా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. అంటే ఇన్పుట్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించింది అనమాట అవుట్పుట్లో. ఓకేనమ్మా? అంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఏంటి అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్వై. ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అనమాట. అంటే అదే ఇక్కడ రాశాను, ఎఫ్వై ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఎక్స్ అని రాస్తున్నాను నేను ఇక్కడ. అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించింది కాబట్టి నేను దీన్ని డౌన్ శాంప్లర్ అంటున్నాను. దీనికి సింబల్ ఇలా పెడతామండి, డౌన్ యారో పెడతామన్నమాట. డౌన్ యారో పెట్టి డి అని రాస్తామమ్మా. డౌన్ యారో రాస్తాము. డౌన్ యారో రిప్రజెంట్స్ డౌన్ శాంప్లర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద కంక్లూజన్? రైట్ హియర్ fy, ఓకే, fy or simply fx input sampling frequency is greater than output sampling frequency fy. ఓకేనమ్మా? అర్థమవుతుందా? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ. ఓకే, సో ఇది మనం అంటాము డౌన్ శాంప్లింగ్ అంటాం అనమాట. ఓకేనమ్మా? డౌన్ శాంప్లింగ్ అంటాం అనమాట. అయితే గమనించండి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కదా. ఎన్ని రెట్లు ఎక్కువ అంటే
నేను చెప్పాను దట్ మీకు నేను ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ డౌన్ శాంప్లింగ్ అప్ శాంప్లింగ్ అంటే ఏం చేస్తున్నాము, మనం ఇక్కడ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాము. ఓకే, ప్యూర్లీ రిలయింగ్ ఆన్ డిజిటల్ డొమైన్లోనే ఉండి మనం ఈ పని చేస్తున్నాం. కాబట్టి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ రిలేషన్షిప్ ఉంటుందమ్మా ఇందులో మనకి. ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి వి హ్యావ్ సమ్ రిలేషన్షిప్. సో ఇది అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్వై ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఎక్స్ అనేది దీని మీనింగ్, అవునా కదా? సో ఎఫ్వై ఎంత ఉంటుంది, అంటే ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై డి, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై డి. ఓకేనమ్మా, అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ బై డి అనమాట. డి అంటే ఏంటి అంటే డౌన్ శాంప్లింగ్. ఓకే, ఒకవేళ డి అనేది ఇక్కడ ఇంటిజర్ అమ్మా, డి హియర్ ఈస్ ఎన్ ఇంటిజర్. డి వాల్యూ 2 అయింది అనుకోండి అమ్మా, సో ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2 అవుతుంది, రైట్? డి వాల్యూ 3 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 3 అవుతుంది. అదే డి వాల్యూ 4 అయింది అనుకోండి, అప్పుడు ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 4 అవుతుంది అనమాట. ఓకేనా అండి? సో ఇక్కడ డి అంటే ఏంటి అంటే డౌన్ శాంప్లింగ్ అన్నమాట అర్థం ఇక్కడ. అంటే ఎన్ని రెట్లు మనం డౌన్ శాంపిల్ చేసాము అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని ఎంత తగ్గించాము అంటే డి టైమ్స్ తగ్గించాము. డౌన్ శాంప్లింగ్ టైమ్స్ ఇక్కడ మనం తగ్గించాము అనమాట, రైట్? సో ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనించాలి, రైట్? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటున్నాను. ఓకేనండి, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటున్నాను, రైట్? అంటే మీనింగ్ ఏంటి, ఇన్పుట్ శాంప్లింగ్ టైం తక్కువ, అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఎక్కువ, అంతే కదా? అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఎక్కువ, అంతేనా కదా? సో వై? బికాస్ టైం ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. టైం ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఎఫ్ వై ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై డి. ఓకేనా అండి? డివైడెడ్ బై డి. ఓకే, ఇది మనకి రిలేషన్షిప్ అనమాట, రైట్? ఇది మనకి రిలేషన్షిప్ అనమాట. అంటే గమనించండి, ఇప్పుడు ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అంటున్నాను, ఇన్పుట్ శాంప్లింగ్ టైం టిఎక్స్ అంటున్నాను. ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్వై అంటున్నాను, అవుట్పుట్ శాంప్లింగ్ టైము టీవై అంటున్నాను. అమ్మా. అంటే మీరు గమనించాలి ఇక్కడ, రైట్? ఫ్రీక్వెన్సీ టీఎక్స్. ఇప్పుడు గమనించండి, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. ఓకే, అంటే ఇన్పుట్ దగ్గర టైం పీరియడ్ ఓకే, శాంప్లింగ్ టైం ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే టైం తక్కువ, శాంప్లింగ్ టైం తక్కువ. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే శాంప్లింగ్ టైం టీవై ఎక్కువ. ఓకేనమ్మా? అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ శాంపిల్స్ పెరగాలి. ఓకేనా అండి? డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ శాంపిల్స్ పెరగాలి. సో గమనించండి, ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గమనించండి, ఇన్పుట్ శాంప్లింగ్ టైం కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ టైం పెరగాలి. ఇన్పుట్ శాంప్లింగ్ టైం కన్నా అవుట్పుట్ దగ్గర శాంప్లింగ్ టైం పెరగాలన్నమాట. ఓకేనమ్మా? చూడండి, ఇక్కడ పెరిగిందా? ఇక్కడ అవుట్పుట్ వై దగ్గర చూడండి ఇక్కడ. సో అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఇంక్రీజ్ అయిందనమాట. సో మనం దీన్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాము అంటే డౌన్ శాంప్లర్లో మనం ఏం చేస్తాము అంటేనమ్మా, హియర్ we will drop. ఓకేనా అండి? here we will drop d-1 samples. ఓకేనమ్మా? here we will drop d-1 samples. సో ఇన్పుట్ లో
ఉన్న శాంపిల్స్ ఉంటాయి కదమ్మా, మనం ఏం చేస్తాము అంటే D-1 శాంపిల్స్ డ్రాప్ చేసుకుంటూ పోతాం అనమాట. ఓకేనమ్మా, గమనించి ఎందుకు డ్రాప్ చేయాలి, ఎందుకు డ్రాప్ చేయాలి అని చెప్పాను ఇందాక మీకు నేను, రైట్. ఇన్పుట్ శాంప్లింగ్ టైం ఏమో టీఎక్స్, దిస్ ఈజ్ టీఎక్స్. ఓకే, దిస్ ఈజ్ టీఎక్స్, రైట్. ఇప్పుడు నాకు ఏం కావాలి, అవుట్పుట్లో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే ఏంటి, శాంప్లింగ్ టైం పెరగాలి, అవుట్పుట్ యొక్క శాంప్లింగ్ టైం పెరగాలన్నమాట. ఓకేనా అండి. సో నేను ఈ డయాగ్రామ్ ముందుగానే గీసానమ్మా, ఇది ఎట్లా వస్తుంది చెప్తాను చూడండి ఇప్పుడు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే విల్ డ్రాప్ D-1 శాంపిల్స్ అన్నమాట. డి అంటే ఏంటి అంటే డౌన్ శాంప్లింగ్ వాల్యూ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను దగ్గర మీకు డి అనేది ఇంటిజర్ అని చెప్పన్నాను. ఒకవేళ డి వాల్యూ 2 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తాము, వీ విల్ డ్రాప్ 2-1 అంటే 1 శాంపిల్ ని డ్రాప్ చేసుకుంటూ పోతాం అనమాట. ఓకేనా, ఇన్పుట్ లో శాంపిల్స్ ని, ఇన్పుట్ లో శాంపిల్ సక్సెస్, ఇన్పుట్ లో ఉన్న సిగ్నల్ లో సక్సెసివ్ శాంపిల్స్ మనం ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ పోతాం అనమాట. ఒకవేళ డి వాల్యూ ఇక్కడ 3 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేస్తాము 3-1 అంటే 2 శాంపిల్స్ మనం డ్రాప్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా, అది ఎలా డ్రాప్ చేస్తామో చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ d ఈక్వల్ టు 2. ఓకే, d ఈక్వల్ టు 2 తీసుకుందామమ్మా. ఈ ఎగ్జాంపుల్లో d2 తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి మనము 2-1 శాంపిల్స్ డ్రాప్ చేయాలన్నమాట. 2-1 శాంపిల్స్ ని డ్రాప్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే అవుట్పుట్ లో ఏం చేయాలి అంటే ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ లో వస్తుంది, కాకపోతే ఇన్పుట్ లో ఉన్న సిగ్నల్స్ కొన్ని సిగ్నల్స్ డ్రాప్ చేసి నేను అవుట్పుట్ లో ఇస్తున్నాను అనమాట. అది ఎలా డ్రాప్ చేస్తున్నాను అంటే D-1 శాంపిల్స్, d ఈక్వల్ టు 2 కాబట్టి 2-1 ఈక్వల్ 1 శాంపిల్ డ్రాప్ చేసుకుంటూ పోతాను అనమాట. ఎలా చేస్తాను దాన్ని నేను అంటే ఫస్ట్ శాంపిల్ యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ లో తీసుకుంటాను. ఫస్ట్ శాంపిల్ ఇప్పుడు గమనించండి అమ్మా, ఇది x(n) సిగ్నల్ ని ఓకే ఇన్పుట్ కింద ఇచ్చాను, అవుట్పుట్ y(n) ఎలా వస్తుంది చెప్తున్నానండి. అవుట్పుట్ y(n) ఎలా వస్తుంది చెప్తున్నానమ్మా ఇక్కడ నేను, రైట్. గమనించండి ఇక్కడ. సో ఇప్పుడు మనం మనం చేయాల్సిన పని ఏంటండి, 2-1 శాంపిల్స్ ని డ్రాప్ చేసుకుంటూ పోవాలన్నమాట. 2-1 శాంపిల్స్ ని డ్రాప్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో సో ఇక్కడ నేను 1 సెకండ్. సో ఇక్కడ నేను ఫస్ట్ శాంపిల్ ఇదిగోండి, ఫస్ట్ శాంపిల్ అవుట్పుట్ లో తీసుకున్నాను. సెకండ్ శాంపిల్ ఏం చేయాలి, నెక్స్ట్ శాంపిల్ ఏం చేయాలి, డ్రాప్ చేయాలి. ఈ శాంపిల్ డ్రాప్ చేశాను కాబట్టి ఈ శాంపిల్ దగ్గర నాకు అవుట్పుట్లో ఏమీ రాలా, అవుట్పుట్లో ఇక్కడ నాకు ఏమీ రాలా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఈ శాంపిల్ని అవుట్పుట్లో తీసుకుంటున్నాను, రైట్. తర్వాత మళ్ళీ ఒక శాంపిల్ డ్రాప్ చేసేయాలి, ఈ శాంపిల్ డ్రాప్ చేస్తున్నాను. అది కూడా అవుట్పుట్ నాకు ఈ టైంలో నాకు ఈ ప్లేస్లో ఏమీ రాలా, ఈ ప్లేస్లో నాకు ఇక్కడ కింద ఏమీ రాలేదు వాల్యూ. నెక్స్ట్ ఈ శాంపిల్ తీసుకుంటున్నాను, ఇది అవుట్పుట్లో వచ్చింది. తర్వాత ఈ శాంపిల్ డ్రాప్ చేస్తున్నాను, ఈ శాంపిల్ డ్రాప్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ శాంపిల్ ప్లేస్లో అవుట్పుట్లో నాకు ఏమీ రాలేదు. తర్వాత మళ్ళీ ఈ శాంపిల్ తీసుకుంటున్నాను, లాస్ట్ శాంపిల్ తీసుకున్నానమ్మా మళ్ళీ నేను. ఓకేనండి. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చింది, ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకేనమ్మా. సో మరి దీన్ని మనం ఎలా తీసుకుంటాం దీన్ని అంటే సిస్టమ్కి ఏం తెలుసు, సిస్టమ్కి ఏం తెలుసు చెప్పండి, ఏ శాంపిల్ తీసుకోవాలి ఏ శాంపిల్ తీసుకోకూడదు అని ఎలా తెలుస్తుంది. ఓకే, అది ఫస్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనము. అసలు మనం ఎందుకు శాంపిల్ డ్రాప్ చేస్తున్నాము అంటే చెప్పాను నాకు మీకు, నేను అవుట్పుట్లో టైం పీరియడ్ పెరగాలి అని చెప్పన్నాను. సో ఫస్ట్ శాంపిల్ తీసుకున్నాను, సెకండ్ శాంపిల్ డ్రాప్ చేశాను, థర్డ్ శాంపిల్ని తీసుకున్నాను, ఫోర్త్ శాంపిల్ డ్రాప్ చేశాను, ఫిఫ్త్ శాంపిల్ని తీసుకున్నాను, సిక్స్త్ శాంపిల్ డ్రాప్ చేశాను అండ్ సెవెంత్ శాంపిల్ అవుట్పుట్లో తీసుకున్నాను. ఓకే, 0 to 6 టోటల్ 7. ఓకేనమ్మా. సో మనకి తీసుకున్నాను, రైట్. ఇప్పుడు గమనించండి, ఇది మనకి అవుట్పుట్, ఇది మనకి అవుట్పుట్. సో ఇప్పుడు నాకు ఇదేమైంది 0th శాంపిల్ అయింది, ఇది ఫస్ట్ శాంపిల్ అయింది, ఇది సెకండ్ శాంపిల్ అయింది, ఇది థర్డ్ శాంపిల్ అయ్యింది. అవునా అండి, ఇది థర్డ్ శాంపిల్ అయ్యింది. అంటే అంటే ఇప్పుడు నాకేమైంది, శాంపిల్కి శాంపిల్కి మధ్యలో ఉన్న టైం పీరియడ్ని మనం ఏమంటున్నాము, వి కాల్ ఇట్ శాంప్లింగ్ టైం, టీవై అంటారు అనమాట. అవుట్పుట్ కాబట్టి టీవై అంటారు. సో టీవై పెరిగిందా ఇప్పుడు నాకు, ఇది టీఎక్స్, ఇది జస్ట్ ఇది టీఎక్స్ అనమాట. సో గమనించండి, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే టీఎక్స్ తక్కువ. ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ
తక్కువ కదా, ఇది పొరపాటు చేశాను ఇక్కడ. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే టైం పీరియడ్ ఎక్కువ. సో గమనించండి ఇక్కడ టీవై పెరిగిందా. నౌ టీవై ఈజ్ గ్రేటర్ దాన్ టీఎక్స్. టీవై ఈజ్ గ్రేటర్ దాన్ టీఎక్స్. సో టీవై ఈజ్ లెస్ దాన్ ఎఫ్వై ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఎక్స్. సో ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ. ఓకేనా అండి. సో ఇది మనకు వచ్చిందనమాట. రైట్. ఇలా మనం శాంపిల్స్ని డ్రాప్ చేస్తున్నాము. డౌన్ శాంప్లర్లో. మనం ఇలాగా డ్రాప్ చేస్తున్నాము. ఓకే, వెల్, బాగుంది. ఎలా డ్రాప్ చేస్తాము? సెకండ్ క్వశ్చన్. ఎలా తెలుస్తుంది? సిస్టమ్కి ఏం తెలుసు? అమ్మా? సిస్టమ్కి ఏం తెలుసు? ఏ శాంపిల్ తీసుకోవాలి, ఏ శాంపిల్ తీసుకోకూడదు అని సిస్టమ్ తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని గమనించండి. ఇది ఇన్పుట్ శాంపిల్ కదా. డౌన్ శాంప్లర్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ సిగ్నల్స్లోని పర్టిక్యులర్ శాంపిల్స్ మనం సెలెక్ట్ చేసి అవుట్పుట్లో ఇస్తుంది. అంటే y ఆఫ్ n, x ఆఫ్ n వేరువేరా? కాదు. y ఆఫ్ n, x ఆఫ్ n రెండు ఒకటే. కాకపోతే దీని యొక్క శాంప్లింగ్ టైం వేరైంది. మాత్రమే వేరైంది అనమాట. ఓకేనా అండి. దీని యొక్క శాంప్లింగ్ టైం మాత్రమే వేరైంది అనమాట. అంటే గమనించండి, ఈ డౌన్ శాంప్లర్ ఏం చేస్తోంది అంటే ఇదిగో ఈ పని చేస్తుంది అనమాట. రైట్. ఈ డౌన్ శాంప్లర్ అన్నది చూడండి, ఇక్కడ ఇంకోటి గీస్తున్నా. ఇక్కడ నేను డౌన్ శాంప్లర్ అన్నది ఎలాంటి వర్క్ చేస్తుందంటే ఇదిగోండి, ఫస్ట్ శాంపిల్ తీసుకోవాలి కదా, అక్కడ ఒక ట్రైన్ ఆఫ్ ఇంపల్స్తో మల్టిప్లై చేస్తుంది అనమాట. సిగ్నల్తో మల్టిప్లై చేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మాత్రమే. ఓకేనండి. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మాత్రమే. అంటే ఎనదర్ కలర్ కొద్దిగా మీకు ఈజీ కనబడుతుందని. ఇదిగోండి, ఫస్ట్ శాంపిల్ నాకు కావాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ శాంపిల్ దగ్గర ట్రైన్ ఆఫ్ ఇంపల్స్. ఓకే, ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ యూనిట్ ఇంపల్స్తో మల్టిప్లై చేస్తున్నానమ్మా. సో ఎక్స్ ఆఫ్ ఇది ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ అనమాట. దీన్ని ఎన్ అంటున్నాను, దీన్ని పి ఆఫ్ ఎన్ అంటారు అనమాట. పి ఆఫ్ ఎన్ అంటే పల్స్ సిగ్నల్స్ అనమాట, ఇంపల్స్ సిగ్నల్ అనమాట. ఓకేనండి, అనుకుంటున్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. రైట్. యాక్చువల్ డెల్టా ఆఫ్ ఎన్ రాయాలి. డెల్టా ఆఫ్ ఎన్ రాస్తే మళ్ళీ మీ తర్వాత కన్ఫ్యూజ్ చెప్పి ముందుగా రాస్తున్నాను నేను, అర్థం చేసుకోండి. పి ఆఫ్ ఎన్ అనేది ఏంటి అంటే ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్స్ అనమాట, యూనిట్ ఇంపల్స్ సిగ్నల్స్ అనమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే n=0 దగ్గర ఒక ఇంపల్స్ సిగ్నల్ పెడుతున్నాను, యూనిట్ ఇంపల్స్ సిగ్నల్ అనమాట. సో ఈ వాల్యూ ఎంతైనా అవనివ్వండి. ఎక్స్ ఆఫ్ ఎన్ దగ్గర వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటే, ఇది యాంప్లిట్యూడ్ 2 అనుకుంటే, ఇది యాంప్లిట్యూడ్ 3 అనుకుంటే, ఇది యాంప్లిట్యూడ్ 4 అనుకుంటే, యాంప్లిట్యూడ్ 3 అనుకుంటే, ఈ యాంప్లిట్యూడ్ 2, యాంప్లిట్యూడ్ 1 అనుకుంటే కనుక 1 ఇంటూ దీని యాంప్లిట్యూడ్ 1 ఇంటూ 1 అవుట్పుట్లో 1 అంటే ఫస్ట్ శాంపిల్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు నాకు సెకండ్ శాంపిల్ తీసేయాలి కదా, ఎందుకంటే d=2 తీసుకున్నాం కాబట్టి 2 - 1 శాంపిల్స్ తీసేస్తూ ఉండాలి మధ్యలో. నేను 2 - 1 మీన్స్ 1 శాంపిల్ తీసేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ నేను ఎటువంటి సిగ్నల్ తీసుకోను, 0, ఇక్కడ 0. సో ఇది 1. ఇక్కడ ఏ శాంపిల్ తీసుకున్నామ్మా ఇక్కడ నేను. ఓకేనండి, ఇక్కడ శాంపిల్ కూడా ఇక్కడ నేను తీసుకోను. రైట్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఐ విల్ టేక్ యూనిట్ ఇంపల్స్. ఇక్కడ ఐ విల్ టేక్ అగైన్ ఏ యూనిట్ ఇంపల్స్ తీసుకుంటాను అనమాట ఇక్కడ నేను. రైట్. ఇక్కడ మళ్ళీ నేను యూనిట్ ఇంపల్స్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా రాద్దాంలే, డౌట్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ 1 దగ్గర 0 శాంపిల్ ఏం లేదమ్మా. సో ఇక్కడ 2 ఇన్పుట్ సిగ్నల్ 2 ఇంటూ 0 = 0 అంటే ఇక్కడ శాంపిల్ ఏమి ఉండదు అనమాట ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ 3 ఈ శాంపిల్ తీసుకోవాలి ఇప్పుడు నేను. అవునా కదా. ఈ శాంపిల్ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఈ శాంపిల్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఐ విల్ అగైన్ మల్టిప్లై విత్ ఇంపల్స్ సిగ్నల్ హ్యావింగ్ యాంప్లిట్యూడ్ 1. సో 3 × 1 = 3. 3 × 1 = 3. నెక్స్ట్ ఈ శాంపిల్ డ్రాప్ చేసేయాలి కాబట్టి ఈ టైం పీరియడ్ దగ్గర నేను ఏం శాంపిల్ తీసుకోవట్లేదు, 0 యాంప్లిట్యూడ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఈ శాంపిల్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను యాంప్లిట్యూడ్ 1తో యూనిట్ ఇంపల్స్ అనమాట. ఓకే, ఎట్ శాంపిల్ నెంబర్ 4. రైట్. మళ్ళీ ఇక్కడ తీసుకోకూడదు నేను, శాంపిల్ నెంబర్ 5 దగ్గర 0. రైట్. మళ్ళీ ఇక్కడ శాంపిల్ నెంబర్ 6 దగ్గర అగైన్ యాంప్లిట్యూడ్ 1. ఇట్లా తీసుకుంటారండి ఇక్కడ నేను. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంటున్నానమ్మా. అంటే గమనించండి,
అంటే గమనించండి ఇప్పుడు I will take unnecessary values. ఒకసారి గ్రాఫ్ చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ సిగ్నల్ 1 into 1 అవుట్పుట్లో 1 వచ్చింది. సెకండ్ సిగ్నల్ డ్రాప్ చేయాలి కదా, సక్సెస్ సిగ్నల్స్ ఇక్కడ నేను డ్రాప్ చేశానమాట. సో ఈ సిగ్నల్ డ్రాప్ చేయాలి ఈ సిగ్నల్ని. కాబట్టి ఇక్కడ ఆంప్లిట్యూడ్ ఇక్కడ ఈ పల్స్ సిగ్నల్ నేను 0 తీసుకుంటానండి. అంటే ఈ సిస్టమ్ ఏం చేస్తోంది అంటే ఇన్పుట్ సిగ్నల్ x ఆఫ్ n ని ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ సిగ్నల్ తో మల్టిప్లై చేస్తోంది. ఓకేనామా, అంతే సింపుల్. సో నెక్స్ట్ శాంపిల్ తీసుకోవాలి 3 into 1 అవుట్పుట్లో 3. నెక్స్ట్ శాంపిల్ ఇది తీసుకోకూడదు కాబట్టి at this value అవుట్పుట్ పల్స్ యొక్క సిగ్నల్ 0. ఓకే, నెక్స్ట్ ఈ శాంపిల్ తీసుకోవాలి 3 into 1 3, రైట్. మళ్ళీ ఈ శాంపిల్ డ్రాప్ చేసేయాలి. ఈ శాంపిల్ డ్రాప్ చేసేయాలి కాబట్టి 2 into ఇక్కడ 0 పెడుతున్నానమ్మా, ఇంపల్స్ ఇక్కడ 0 పెడుతున్నానమ్మా, యాంప్లిట్యూడ్ 2 into 0 0 ఇక్కడ, అంటే ఏమో అవుట్పుట్ ఉండదు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఈ శాంపిల్ మళ్ళీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఇంటూ 1 చేస్తున్నాను. ఇక్కడ 6 దగ్గర శాంపిల్ నెంబర్ 6 దగ్గర n = 6 దగ్గర ఐ విల్ టేక్ యాంప్లిట్యూడ్ 1 తీసుకుంటున్నప్పుడు 1 into 1 = 1. ఓకే, ఇలా మనకు అవుట్పుట్లో వస్తుంది. అంటే వాట్ ఈస్ డౌన్ శాంప్లర్ వర్క్? డౌన్ శాంప్లర్ యొక్క వర్క్ ఏంటండి అంటే ఇట్ హ్యాస్ టు డ్రాప్ d-1 శాంపిల్స్. సో d-1 శాంపిల్స్ ని డ్రాప్ చేయాలి. సో అంటే డౌన్ శాంప్లర్ ఏం చేస్తుంది, ఇక్కడ d = 2 తీసుకున్నాం కాబట్టి 2 - 1 = 1 శాంపిల్ డ్రాప్ చేయాలన్నమాట. అది ఎలా తెలుస్తుంది మరి అంటే d = 2 అని పెట్టంగానే మనకి ఇంపల్స్ సిగ్నల్ ఇలా డెవలప్ అవుతుంది అనమాట ఇన్బిల్ట్ గా. ఓకేనా, మనం దానికి లాజిక్ రాస్తాం. ఓకేనామా, సిస్టమ్ మనం తయారు చేస్తాం మనం అలాగా హార్డ్వేర్ ని, రైట్. సో ఇప్పుడు d = 3 పెడితే అప్పుడు ఏమవుతుంది, d = 3 అంటే ఏంటి, 3 - 1 2 శాంపిల్స్ డ్రాప్ చేయాలన్నమాట. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం చేస్తాము. ఓకేనండి. సో ఇది మనం చేసే పని అనమాట. ఇక్కడ ఇది డౌన్ శాంప్లర్ చేసే వర్క్ అనమాట ఇక్కడ, రైట్. అయితే ఒక్కసారి మీరు గమనించండి, ఇది n అంటున్నాను, ఇది n అంటున్నాను. ఓకే, బానే ఉంది. n = 0 1 2 3 4 5 6. ఇక్కడ మాత్రం అవుట్పుట్ లో వచ్చేప్పుడు 0 1 3 ఉంది. అంటే ఇది డొమైన్, ఆఫ్ కోర్స్ ఇది కూడా ఇంటిజరేనమ్మా, ఇది కూడా మనకి ఇంటిజరే, అవుట్పుట్ కూడా ఇక్కడ మనకి ఇంటిజరే. ఓకే, అయితే నేను దీన్ని ఏమంటానంటే దీన్ని నేను m అంటానమ్మా. దీన్ని ఐ కాల్ దిస్ m. ఓకే, అంటే m = 0, m = 1, m = 2, m = 3. నేను దీన్ని ఏమంటానంటే y ఆఫ్ m అంటానన్నమాట. ఓకేనండి, ఐ కాల్ దిస్ y ఆఫ్ m. మీకు ఇవి అర్థమైతే కనుక డెరివేషన్ మొత్తం ఈజీగా అర్థమైపోతుందిరా. అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇక్కడ n అంటే ఏంటండి, m into d అని రాసుకోవచ్చా? ఎలా రాస్తా దీన్ని నేను, ఒక్కసారి మీరు గమనించండి దీన్ని. ఇది ఇన్పుట్ సిగ్నల్. ఓకేనమ్మా, ఇది ఇన్పుట్ సిగ్నల్, ఇది అవుట్పుట్ సిగ్నల్, రైట్. 1 second. I will take another color. సో గమనించండి, ఇది ఇన్పుట్ సిగ్నల్. ని ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ తో మల్టిప్లై చేస్తుంటే ఈ విధంగా, ఓకే, d-1 శాంపిల్స్ దగ్గర నేను ఇంపల్స్ సిగ్నల్ తీసుకుంటున్నాను, మిగతా 0 తీసుకుంటాను, చేస్తుంటే నాకు ఈ సిగ్నల్ వస్తుంది. అవునా, నాకు అవుట్పుట్ సిగ్నల్ ఇది వస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ సిగ్నల్ని అవుట్పుట్ సిగ్నల్ని మాత్రమే ఉంచుతాను. ట్రైన్ ఆఫ్ ఇంపల్స్ ఇక్కడ ఎరేస్ చేస్తున్నానమ్మా, రైట్. ఎందుకంటే కొద్దిగా నాకు స్పేస్ వస్తుంది చెప్పడానికి కొద్దిగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటినా? కాదు, ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఒకటే. అయితే ఇన్పుట్ దగ్గర ఉన్న ఈ సిగ్నల్ని నేను అవుట్పుట్లో చూస్ చేసుకుంటున్నాను. ఇన్పుట్లో ఉన్న ఈ సిగ్నల్ని
అవుట్పుట్లో నేను చూస్ చేసుకుంటున్నాను. ఇన్పుట్లో ఉన్న ఈ సిగ్నల్ని అవుట్పుట్లో ఇక్కడ నేను చూస్ చేసుకుంటున్నాను. ఇన్పుట్లో ఉన్న ఈ సిగ్నల్ని అవుట్పుట్ దగ్గర నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి? నేను చూస్ చేసుకుంటున్నాను సెలెక్టివ్గా. దానివల్ల ఏమవుతుందంటే నాకు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తగ్గిందనమాట. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్లో తగ్గిందనమాట. ఓకే, ఇప్పుడు అంటే ఇన్పుట్లే అవుట్పుట్లో కూడా వస్తుంది, బట్ శాంప్లింగ్ మారుతోంది అనమాట. బై వాట్ వాల్యూ? శాంప్లింగ్ బై వాట్ వాల్యూ మారుతోంది ఇక్కడ అంటే n ఈక్వల్ టు ఎండి అని రాసుకోవచ్చా? n ఈక్వల్ టు ఎండి అని రాసుకోవచ్చా? అంటే ఏంటి? x ఆఫ్ n సిగ్నల్స్ని y ఆఫ్ m సిగ్నల్స్లోకి ఎలా మారుస్తున్నాను అంటే నేను d అంటే ఇక్కడ వాల్యూ తీసుకుంటాను, ఇక్కడ నేను 2 తీసుకున్నామా d వాల్యూ. కాబట్టి n ఈక్వల్ టు ఎండి కదమ్మా, మళ్ళీ కొద్దిగా పైన రాస్తాను. n ఈక్వల్ టు ఎండి, రైట్? d వాల్యూ ఎంత? 2 కదా. therefore n ఈక్వల్ టు 2 ఇంటూ m కదా. n ఈక్వల్ టు 2 ఇంటూ m కదా, రైట్? n ఈక్వల్ టు md, n ఈక్వల్ టు 2 ఇంటూ అంటే 2 ఇంటూ m, d ఈక్వల్ టు 2 కాబట్టి 2 ఇంటూ m అయింది, రైట్? ఇప్పుడు m 0 అయింది అనుకోండి రా, m 0 అయింది అనుకోండి అమ్మ. ఇఫ్ m ఈక్వల్ టు 0, ఇఫ్ m ఈక్వల్ టు 0, ఆగండి మళ్ళీ ఇక్కడ నేను రాస్తాను. I will erase this. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది స్క్రీన్ మీకు. m ఈక్వల్ టు 0 అయిందనుకో, n ఏమవుతుంది? n కూడా 0 అవుతుంది. 2 ఇంటూ m 0 కాబట్టి n ఈక్వల్ టు 0. సో ఆ శాంపిల్ నీకు అవుట్పుట్లో వస్తుంది. ఆ శాంపిల్ నీకు అవుట్పుట్లో వస్తుంది. బాగుంది. m ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి అమ్మా. ఇఫ్ m ఈక్వల్ టు 1 హియర్, ఇఫ్ m ఈక్వల్ టు 1 హియర్, n ఈక్వల్ టు ఏమవుతుంది? n ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అంటే n ఈక్వల్ టు 2 దగ్గర ఉన్న సిగ్నల్ m ఈక్వల్ టు n ఈక్వల్ టు 2 దగ్గర ఉన్న సిగ్నల్ m ఈక్వల్ టు 1 దగ్గరికి వస్తుంది, రైట్? నౌ ఇఫ్ n ఈక్వల్ ఇఫ్ m ఈక్వల్ టు 2, m2 అంటే 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 అంటే 4, therefore n ఈక్వల్ టు 4. సో n ఈక్వల్ టు 4 దగ్గర ఉన్న సిగ్నల్ m ఈక్వల్ టు 2 దగ్గరికి వస్తుంది. ఓకే, అలాగే m కనుక 3 అయింది అనుకోండి అమ్మా. ఇఫ్ m ఈక్వల్ టు 3, ఇఫ్ m ఈక్వల్ టు 3, సో 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 6. n ఈక్వల్ టు 6 దగ్గర ఉన్న వాల్యూ నాకు m ఈక్వల్ టు దగ్గరికి వస్తుంది. ఓకేనమ్మా? ఇది. సో ఇన్పుట్కి అవుట్పుట్ రిలేషన్షిప్ ఏంటి అంటే ఇదన్నమాట. ఓకేనా అండి? దిస్ ఇస్ మై రిలేషన్షిప్ బిట్వీన్ n అండ్ m, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఉన్న రిలేషన్షిప్. ఓకేనామా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలరా, రైట్? అయితే ఇక్కడ పేర్లు మారుస్తుండడం తప్పింది కాన్సెప్ట్ మటుకు ఇదే. డెరివేషన్లో మనం ఎక్కువ వేరియబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ మటుకు ఇదే అనమాట. కాన్సెప్ట్ మాత్రము ఇదే, రైట్? సో n ఈక్వల్ అంటే ఇన్పుట్ n అనుకుంటే n ఈక్వల్ టు అవుట్పుట్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? n ఈక్వల్ టు ఎండి దగ్గర మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. n ఈక్వల్ టు ఎండి దగ్గర మనకి ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనమ్మా? సో ఇది మీకు కాన్సెప్ట్ కావాల్సి ఉంటుంది మనము డెరివేషన్ చేయడానికి అనమాట. కాబట్టి we will move on to derivation, right? So this is it now, right? Sampling rate conversion. ఓకే, సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు. డెసిమేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటాం దేని గురించి? మనం ఇప్పుడు చెప్పుకుంది అబౌట్ డౌన్ శాంప్లర్ అనమాట. అబౌట్ డౌన్ శాంప్లర్ గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఓకేనమ్మా? నౌ డౌన్ శాంప్లర్ గురించి చేయండి. ఈ డౌన్ శాంప్లర్కి ఇన్పుట్లో కనుక యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెడితే ఇట్ ఈస్ కాల్డ్ డెసిమేటర్. గుర్తుంచుకోండి, డెసిమేటర్ డౌన్ శాంప్లర్ ఒకటి కాదు. ఓకేనమ్మా?
డెసిమేటర్ డౌన్ శాంప్లర్ రెండు ఒకటి కాదు, రైట్? సో ఇన్పుట్ సారీ, ఈ డౌన్ శాంప్లర్కి ఇన్పుట్లో కనుక ఫిల్టర్ పెడితే, ఓకే, దట్ ఫిల్టర్ నేమ్ ఈస్ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్, యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్, రైట్? సో ఇన్పుట్ సిగ్నల్ ఈ డౌన్ శాంప్లర్కి ఇన్పుట్లో యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెడితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డెసిమేటర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డెసిమేటర్. ఓకేనండి? ఎందుకు అలా పెడుతున్నాము చూద్దాం ఇప్పుడు, రైట్? ఎందుకు పెట్టాలి యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్, ఎందుకు పెట్టాలి అంటే చూడండి, డెసిమేటర్ బై ఫ్యాక్టర్ డి, డౌన్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ డి వాళ్ళు ఏమవుతుందమ్మా మనకి, డౌన్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ డి, ఓకే, వాళ్ళ మనకి ఏమవుతుంది అంటే శాంప్లింగ్ రేట్ తగ్గుతోంది, అవునా కదా? శాంప్లింగ్ రేట్ తగ్గుతోంది. చూడండి ఒకసారి మీరు ఇప్పుడు ఇందాకే మనం చూసింది, ఇదిగోండి, డౌన్ శాంప్లింగ్ చేయడం వల్ల ఏమైంది, అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ తగ్గింది, ఇన్పుట్ శాంప్లింగ్ రేట్ ఎక్కువ ఉంది, ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంది ఇన్పుట్లో, అవుట్పుట్లో ఫ్రీక్వెన్సీ తగ్గింది అనమాట, అవునా కదా? ఫ్రీక్వెన్సీ తగ్గడం అంటే ఏంటి, టైం పీరియడ్ పెరగడం అనమాట. ఇదిగో టైం పీరియడ్ పెరిగిందా, ఇక్కడ టైం పీరియడ్ పెరిగింది, ఇక్కడ టైం పీరియడ్ ఇన్పుట్ దగ్గర టైం పీరియడ్ తక్కువ ఉంది, అవుట్పుట్ దగ్గర టైం పీరియడ్ ఎక్కువ ఉంది, ఓకేనమ్మా? శాంప్లింగ్ టైం సారీ ఎక్కువ ఉంది, ఓకే. సో సో మనకి డెసిమేటర్ వల్ల, ఆ డౌన్ శాంప్లర్ వల్ల ఏమవుతుందండి మనకి అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది. సో ఇదిగోండి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనకి తగ్గింది, రైట్? సో అది ఇక్కడ చెప్తున్నాను అనమాట, డెసిమేషన్ ఆర్ ఇక్కడ మీరు డౌన్ శాంప్లింగ్ అని రాసుకోండి, రైట్? డౌన్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ డి మీన్స్ టు రెడ్యూస్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ డి, శాంప్లింగ్ రేట్ తగ్గింది బై ఫ్యాక్టర్ డి, అవునా కదా? సో చూడండి ఇక్కడ ఎఫ్ఎక్స్ ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై డి, అవునా? బై ఫ్యాక్టర్ డి తగ్గింది ఇక్కడ నాకు, రైట్? సో అదే ఇక్కడ చెప్తున్నా నేను. నా స్విచ్చింగ్ కొద్ది కష్టంగా ఉంది, అటు ఇటు పని పర్లా మేనేజ్ చేద్దాంలే, రైట్? సో ఇప్పుడు గమనించండి, let us suppose x of n అనేది ఇన్పుట్ సిగ్నల్, ఓకేనామా? x of n is ఇన్పుట్ సిగ్నల్, రైట్? దీని యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fx అనుకుంటున్నాను, ఓకే, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fx అనుకుంటున్నాను, మాక్సిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ f మాక్సిమం అనుకుంటున్నాను, ఓకేనామా? గమనించండి, రైట్? మాక్సిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ f మాక్సిమం అనుకుంటున్నాను. అప్పుడు అర్థమవుతుందా మీకు, ఇన్పుట్ సిగ్నల్ x of n, ఇన్పుట్ సిగ్నల్ is x of n, రైట్? ఇన్పుట్ సిగ్నల్ is x of n, ఓకే. ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fx, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ fx, ఇన్పుట్ యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ f మాక్సిమం, ఇన్పుట్ యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీ f మాక్సిమం. ఇప్పుడు ఈ fx కి f మాక్సిమం కి రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎక్కడి నుంచి వస్తుంది మనకి, శాంప్లింగ్ థియరం నుంచి వస్తుంది, అవునా కదా? అవునా కదా? ఎఫ్ఎస్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm, అవునా? 2fm, వేర్ fm ఈజ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2fm. ఇది మన శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ చెప్తుంది మనకి. ఎందుకు ఇలా చేయాలి మనము, ఇట్లా ఉంటే, ఇలా ఉంటే అప్పుడు మాత్రం మనకి ఎలియాసింగ్ రాదు. ఎలియాసింగ్ అంటే ఏంటి, సిగ్నల్స్ మిక్స్ అవ్వడం అనమాట, ఓకేనమ్మా? సో సిగ్నల్స్ ఓవర్లాప్ అవడము, రైట్? ఇలా మనకి అవ్వదు అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2fm. దీని నుంచి fm అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆర్ 2fm లెస్ దాన్ ఈక్వల్ టు fs అనే అర్థం, దీని నుంచి లెస్ దాన్ ఈక్వల్ టు fs అనే అర్థం, దీని నుంచి. therefore f maximum అంటే fs అంటే ఏంటి, fm, ఓకేనమ్మా? f maximum fm అంటే f maximum లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు fs బై 2, వేర్ fs అనేది ఏంటి, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, fm అంటే ఏంటి, మాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఇదిగోండి, నేను f మాక్సిమం ఫ్రీక్వెన్సీని f మాక్సిమం అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ f మాక్సిమం, fm బదులు ఇక్కడ నేను f మాక్సిమం రాస్తానమ్మా, రైట్? అలాగే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ fs అంటున్నాను, fx అంటున్నాను, ఇక్కడ నేను శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ నేను fx అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ s బదులుగా x రాస్తున్నాను, ఓకే?
శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అనుకుంటున్నాను. దేర్ ఫోర్ ఎఫ్ మ్యాక్సిమం లెస్ దెన్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2. ఓకేనా అండి? ఇది మనకి వచ్చిందనమాట. ఇది మనకి ఇక్కడ వచ్చిందనమాట. రైట్? ఇది మన రిలేషన్షిప్ అనమాట. ఇది రైట్. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి మాక్సిమం ఫ్రీక్వెన్సీకి దిస్ ద రిలేషన్షిప్. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీఆర్ రెడ్యూసింగ్ శాంప్లింగ్ రేట్ బై ఫ్యాక్టర్ డి కదా. అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ బై ఫ్యాక్టర్ డి రెడ్యూస్ చేస్తున్నాము, అవునా కదా? అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ fy ఈక్వల్ టు fx బై డి, అవునా కదా? అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ నేను ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాను. ఓకే, చూడండి, చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి, fy ఈక్వల్ టు fx బై డి, అవునా కదా? సో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నానమ్మా. అవుట్పుట్ ఐ విల్ టేక్ అనదర్ కలర్, ఐ విల్ టేక్ బ్రౌన్ కలర్. చూడండి, ఇది చూడండి ఇక్కడ fy ఈక్వల్ టు fx బై డి. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని నేను బై ఫ్యాక్టర్ అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని నేను తగ్గిస్తున్నాను బై ఫ్యాక్టర్ డి. ఓకేనమ్మా? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కానీ తగ్గిస్తున్నాను బై ఫ్యాక్టర్ డి, అవునా? సో అదే ఇక్కడ చెప్తుంది మనం ఇప్పుడు, రైట్? సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతోంది అంటే ఇఫ్ వి రెడ్యూస్ శాంప్లింగ్ రేట్ బై డి, మనం తగ్గిస్తున్నాము, శాంప్లింగ్ రేట్ బై డి తగ్గిస్తున్నాము. అప్పుడు శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి? ఎఫ్ఎక్స్ బై డి అవుతుంది. fy ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై డి. అప్పుడే ఇప్పుడు అదే మనం చూసింది ఇక్కడ మనము. అప్పుడు మాక్సిమం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఎఫ్ మాక్సిమం ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై ఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఎఫ్ఎక్స్ బై డి అవుతుంది అనమాట. సో ఎఫ్ఎక్స్ బై డి, సో ఎఫ్ఎక్స్ బై 2d అవుతుంది అనమాట. ఓకేనమ్మా? ఒకసారి గమనించండి మళ్ళీ ఇది ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు శాంప్లింగ్ రేట్ బై ఫ్యాక్టర్ డి తగ్గిపోయింది. ఓకే, శాంప్లింగ్ రేట్ బై ఫ్యాక్టర్ డి తగ్గిపోయింది. అప్పుడు ఎఫ్ మాక్సిమం ఏమవుతుంది? ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఎఫ్ మాక్సిమం ఏమవుతుంది? ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ తగ్గిపోయింది బై ఫ్యాక్టర్ ఎఫ్ఎక్స్ బై డి. దేర్ఫోర్ ఎఫ్ఎక్స్ బై డి బై 2, అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ఇది ఎఫ్ఎక్స్ బై 2d, అవుతుందా? అదిగోండి, అదే ఇక్కడ రాశాయన్నమాట. రైట్? ఎఫ్ మాక్సిమం లెస్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2d. ఓకేనమ్మా? ఎఫ్ఎక్స్ బై 2d, రైట్? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది? మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ బై 2 నుంచి ఎఫ్ఎక్స్ బై 2dకి తగ్గింది. ఓకే, అప్పుడు నాకేమొస్తుంది అంటే ఎలియాసింగ్ వస్తుంది, అవునా కదా? ఎఫ్ మాక్సిమం మస్ట్ బి లెస్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2 ఉండాలి, అప్పుడు ఎలియాసింగ్ రాదు. ఇక్కడ బై 2d ఇచ్చాను ఇక్కడ నేను, అంటే ఇక్కడ ఎలియాసింగ్ వస్తుంది. సో ఇక్కడ ఎలియాసింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ ముందుగా ఉపయోగించుకుంటున్నాను. గమనించండి, శాంప్లింగ్ థీరమ్ మనకి ఏం చెప్తోంది అంటే ఎలియాసింగ్ ఎప్పుడు రాదు అంటే ఎఫ్ మాక్సిమం లెస్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2 ఆర్ ఎఫ్ఎస్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm, ఏదైనా ఒకటే కదా, రైట్? అది మనం చెప్తోంది మనకి శాంప్లింగ్ థీరమ్ అన్నది, రైట్? ఇంకేం చెప్తోంది? అది దేనికి ఉండాలి? అది బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్కి ఉండాలన్నమాట. అంటే సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ లిమిట్ చేయాలి మనము, లేకపోతే మనకి అన్స్టేబుల్కి వెళ్ళిపోతుంది సిస్టమ్, ఎలియాసింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి బ్యాండ్ లిమిట్ చేయాలి సిస్టమ్ని బ్యాండ్ లిమిట్ చేయాలి. తర్వాత ఎలియాసింగ్ రాకుండా ఉండాలి అంటే ఎఫ్ఎస్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2fm ఉండాలన్నమాట. కానీ ఇక్కడ మనకి ఏమైపోయింది అంటే దాని నుంచి మీనింగ్ ఏంటి అంటే ఎఫ్ మాక్సిమం మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై 2 అవ్వాలన్నమాట, రైట్? కానీ ఇక్కడ మనకి ఏమైంది? ఎఫ్ మాక్సిమం ఎఫ్ఎక్స్ బై 2d అయిపోయింది. ఎఫ్ మాక్సిమం ఎఫ్ఎక్స్ బై 2d అయిపోయింది. 2d అవ్వడం వల్ల ఇక్కడ నాకు ఎఫ్ మాక్సిమం ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది? ఎలియాసింగ్ వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో మనం ఏం చేయాలి? ఎలియాసింగ్ని అవాయిడ్ చేయాలి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలి? సిగ్నల్ని బ్యాండ్ లిమిట్ చేయాలన్నమాట. సో నేను చేస్తున్నాను అంటే టు అవాయిడ్ ఎలియాసింగ్ x of n is first band limited to
ఒమేగా లెస్ దాన్ ఈక్వల్ టు పై బై 2. సో మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 తీసుకుంటాం ఇక్కడ మనం. దెన్ బ్యాండ్ లిమిట్ సిగ్నల్ ఆఫ్ డౌన్ ఆఫ్ దెన్ దిస్ బ్యాండ్ లిమిట్ సిగ్నల్ ఈస్ డౌన్ శాంపుల్ బై ఫ్యాక్టర్ డి. ఓకే, అదే ఇక్కడ చెప్పుకుంది ఇక్కడ మనం. ఈ డౌన్ శాంప్లర్ వల్ల ఎలియాసింగ్ వస్తుంది. ఎందుకని అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎఫ్హెచ్ బై 2D తగ్గిపోయింది కాబట్టి. ఇది అవ్వకుండా ఉండడం కోసం ముందుగా ఇక్కడ నేను యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. ఓకేనండి, ముందుగా ఇక్కడ నేను యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. ఓకేనామా? ఈ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ ఏం చేస్తుంది? రెండు పనులు చేస్తుంది. ఒకటి బ్యాండ్ లిమిట్ చేస్తుంది, రెండోది ఎలియాసింగ్ రాకుండా చూస్తుంది. ఎలాగోన్నది నెక్స్ట్ చూద్దాము. ఓకే, దీస్ ఆల్ ఫర్ దిస్ క్లాస్, రైట్? అయితే ఒకటి మీరు ఇక్కడ గమనించాలి. అదేంటి అంటే ఇదిగోండి, దిస్ స్లైడ్ అన్నమాట, ఈ స్లైడ్ అన్నమాట. ఓకే, ఇది n ఈక్వల్ టు m ఇంటూ డి. ఓకేనమ్మా, n ఈక్వల్ టు m ఇంటూ డి, రైట్? ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే ఈ డెరివేషన్లోకి మనం నెక్స్ట్ క్లాస్లో వెళ్దాము, రైట్? సో దిస్ ఆల్ ఫర్ దిస్ క్లాస్.